తమిళనాడు అసెంబ్లీలో హైటెన్షన్ నెలకొంది. మొత్తం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది టీవీకే పార్టీ అధినేతకి. అయితే ఇక్కడ మొత్తం పళనిస్వామి ఏఐడిఎంకే అధినేత ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ఎమ్మెల్యేలని టీవీకే పార్టీ అధినేత కలవడంపై కస్సు బుస్సు అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్, అదేవిధంగా పళనిస్వామి ఏఐడిఎంకే పార్టీ అధినేత వీళ్ళిద్దరూ కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే మొత్తం 118 సీట్లు సంపాదించినటువంటి టీవీకే పార్టీ అధినేతకు ఈ రోజు బల పరీక్ష అసెంబ్లీలో ఎదుర్కోవాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో తనకి పూర్తిగా పళనిస్వామి మొత్తం ఏఐడిఎంకే పార్టీ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి వేలుమణి మరియు షణ్ముగన్ వీళ్ళిద్దరి వర్గం ఏదైతే ఉందో ఈ వర్గం మొత్తం దగ్గర 28 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. జయలలిత బలపరిచినటువంటి ఏఐడిఎంకే పార్టీ ఏదైతే ఉందో దానిలో పూర్తిగా ఇప్పటి వరకు లోపల ఆ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టీవీకే అధినేతకి పూర్తిగా మద్దతు ఏదైతే లభించిందో దీని ద్వారా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. తమిళనాట ఎప్పటి నుంచో డిఎంకే ఐడిఎంకే పార్టీలు ఏదైతే అక్కడే అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే అని చెప్పేసి ఏ విధంగా అయితే ఇప్పటి వరకు వాళ్ళ మొత్తం రాజకీయ ప్రస్థానమే నడిచిందో దాన్ని పూర్తిగా టీవీకే పార్టీ అధినేత దాటేసి మనం చూస్తా ఉన్నాం. రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనకు మద్దతు లభించడానికి కానీ తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కానీ చాలా ఒడిదుడుకులన్నింటినీ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ దాటుకొని గవర్నర్ ఒక మాట మాట్లాడడం జరిగింది. బల పరీక్ష రోజున ఆ నెంబర్ నేను ఏదైతే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందో దానికి సిద్ధంగా ఉండమని గవర్నర్ చెప్పినటువంటి తరుణంలో ఈ రోజు అసెంబ్లీలో బల పరీక్షకి సిద్ధమైనటువంటి విజయ్ మొత్తం 144 సీట్ల పత్యాన్ని కొనసాగించినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతలు మాత్రం వాకౌట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనిలో ఇప్పటి వరకు మనం చూసాం, ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి విజయ్ ఇప్పటి వరకు దగ్గర ఈ 4 లేదా 5 రోజుల్లో కేవలం 5 రోజుల్లో మాత్రమే తను సంతకం పెట్టినటువంటి 3 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చాలా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. తమిళనాడు ప్రజలు కూడా చాలా ఇష్టపూర్వకంగా తనని ఎన్నుకున్నట్టు కూడా పూర్తిగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే పళనిస్వామి వర్గంలో ఉన్నటువంటి మరొక వర్గం షణ్ముగన్ వేలుమణి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే టీవీకి పార్టీ నేత విజయ్ ఎవరైతే ఉన్నారో అతని పనితనం కానీ లేదంటే అతని మాట తత్వం కానీ ఇవన్నీ చూసినటువంటి వీళ్ళు అదే విధంగా స్టాలిన్ తో పళనిస్వామి వెళ్ళి డిఎంకే పార్టీలో ఐడిఎంకేని కలిపే విధంగా ప్రణాళికలు చేయడం వీళ్ళకి ఏమాత్రం నచ్చలేదని చెప్పేసి వీళ్ళు పూర్తిగా బయటకు వచ్చి అక్కడి నుంచి మొత్తం టీవీకే పార్టీ అధినేతకు ఒక వర్గంగా వీళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే ఆ పార్టీకి సంబంధించి మాత్రం వాళ్ళు బయటకు వస్తున్నట్టు కాకుండానే ఉన్నటువంటి వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీకి మద్దతు మేము తెలుపుతామని చెప్పేసి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పళనిస్వామి వర్గంలోనే 2 వర్గాలుగా చీలిపోయి వాదోపవాదాలు చేసుకున్నటువంటి తరుణాలు అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది మొత్తం ఒకవైపు ఉంటే ఇక పళనిస్వామి రెస్పాన్స్ మాత్రం ఇంకోలా ఉందని చెప్పుకోవచ్చు. తనకి సంబంధం లేకుండా అంటే ఆ పళనిస్వామికి ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి అధికారం ఎవరైతే చేజిక్కించుకొని ఇప్పటి వరకు ఆ పార్టీని లీడ్ రోల్ గా పోషిస్తా ఉన్నారో అంటే తనకి సంబంధం లేకుండా తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కలవడం అధికారికంగా కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని మేము సమ్మతించబోము అని చెప్పేసి పళనిస్వామి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అదే వర్గంలో ఉన్నటువంటి మొత్తం షణ్ముగన్ వేలుమణి వర్గం మాత్రం ఇంకోలా మాట్లాడుతూ ఉన్నారు. మా సమ్మతి లేకుండా ఏ విధంగా వెళ్ళి డిఎంకే పార్టీలో మీరు కలవబోతారు, దానికి మేము సమ్మతించపోము, మరి మాకెక్కడ విలువ ఉంది ఈ పార్టీలో అని చెప్పేసి పార్టీ మాకు కావాలి. ఎందుకని అంటే మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మాకే ఉన్నాయి, 24 సీట్లు మాత్రమే పళనిస్వామి వర్గంలో ఉన్నాయి, కానీ మా వర్గంలో దగ్గర 28 మొత్తం సీట్లు ఉన్నాయి. సో మేము మాత్రమే ఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి అసలైన నాయకులం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి అదే వర్గం 2 వర్గాలుగా మొత్తం ఆ పార్టీకి సంబంధించి 2 వర్గాలుగా చీలిపోయి మొత్తం కూడా చాలా వాదోపవాదాలు అయితే చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం అసెంబ్లీ దగ్గర చూస్తా ఉన్నాం. ఇదే తరుణంలో ఇక డిఎంకే పార్టీ నేత మొత్తం ఈ సీట్లు ఏవైతే టీవీకే పార్టీకి లభించాయో మొత్తం ఏఐడిఎంకే పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గం నుంచి వాటిని జీర్ణించుకోలేక స్టాలిన్ వాకౌట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది అసెంబ్లీ నుంచి. ఇక పళనిస్వామి కూడా వాకౌట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు అయితే ఇక విజయ్ ఎట్టకేలకు పూర్తి స్థాయిలో గెలిచాడని చెప్పేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. టీవీకే పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మొత్తం తమిళనాడు ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదే విషయం పైన. ఎందుకనంటే మొత్తం 147 సీట్లు సంపాదించుకున్నటువంటి విజయ్
మొత్తం మ్యాజిక్ ఫిగర్ 118 సంపాదించుకోవడానికి చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మరి సంపాదించుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక ఇప్పుడు మొత్తం 144 సీట్లను సంపాదించుకోవడం మాత్రం చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తం 144 సీట్లు సంపాదించుకోవడం ఈ మొత్తం కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్ గా మనం చూస్తూ ఉండొచ్చు. మొత్తం ఈ జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 10 రోజుల్లో మాత్రం తన బ్రెయిన్ ని చాలా క్లియర్ గా వాడడం జరిగింది విజయ్. తనకి సీనియర్ నాయకులతో ఇంకేంటి పని అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లో మనం చూసాం 107 సీట్లు సాధించుకున్నటువంటి విజయ్ కి సీనియర్ నాయకుల అండదండలు ఉండుంటే గనక ఇంత పెద్ద విషయం కాదు. తను పీసీకే పార్టీలో వాళ్ళని కానీ లేదంటే ఇంకా మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ మిత్రపక్షాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి సీట్లు సంపాదించుకోవడం, కానీ ఎవ్వరూ సీనియర్ నాయకులు లేకపోవడం వల్లనే విజయ్ కొంతవరకు ఇబ్బంది పడాల్సి వచ్చింది ఆ పార్టీలోనని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఇవన్నీ కాదు, విజయ్ మాస్టర్ స్కెచ్ వేశారు, మాస్టర్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ మొత్తం కూడా వర్కౌట్ అయ్యే విధంగా ఈ రోజున తనకి మద్దతు లభించింది అని చెప్పుకోవచ్చు. చూస్తా ఉన్నారు. ఇది అప్డేట్ ఇప్పటి వరకు. అయితే ఇక మొత్తం స్టాలిన్ లేదంటే పళనిస్వామి డిఎంకే ఏఐడిఎంకే పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహాలు ఇక రచించబోతా ఉంటది, ఏమన్నా ప్లానింగ్స్ చేస్తూ ఉంటుందా అని చెప్పేసి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్యాక్టర్ అయిపోయింది మొత్తం తమిళనాడు రాజకీయాలు అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. అయితే దీనికి సంబంధించి మొత్తం పళనిస్వామి వర్గం అయితే వాకౌట్ చేసింది ఇప్పటి వరకు. ఇక మొత్తం కూడా హై టెన్షన్ నెలకొంది తమిళనాడు రాజకీయాలు అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు.